తప్పించమని చెప్పే రాజకీయ కుట్ర అనేది ఇక్కడ కీలకమైన అంశం. నిజంగా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోకూడదా ఒక నాయకుడు అంటే, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వాలంటీర్లుగా ఒక టీంని పెట్టుకున్నారు. వాళ్ళందరూ ప్రైవేట్ సెక్యూరిటీ కాదా? ఆ వాలంటీర్స్ అందరూ రోప్ పట్టుకుని లోకేష్ గారి దగ్గరికి ఎవరిని రానివ్వకుండా సజావుగా ఆ యాత్ర నడిపించడానికి వాళ్ళందరూ ఉపయోగపడ్డారే. అది ప్రభుత్వ సెక్యూరిటీ కాదే, ప్రైవేట్ సెక్యూరిటీనే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి వాహనం మీద వెళ్తున్నప్పుడు ఆ వారాహి వాహనం చుట్టూ ఒక వలయం లాగా ఆ సింగిల్ని ఎవరినో పెట్టుకున్నారు మొత్తం అందరినీ. ఆ వెహికల్ మీద కూడా నుంచుని ఉండేవారు, ఆయన దగ్గరికి ఎవరు రాకుండా. ఆయన ఎక్కడో వెహికల్ పైన ఎక్కు ఉండేవారు. ప్రశాంతంగా సాగింది ఆయన వారాహి యాత్ర అంతా. అది ప్రైవేట్ సెక్యూరిటీనే. ప్రభుత్వమే ఆయన సెక్యూరిటీ కల్పించింది. అప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీ అలాగే ఉంటుంది, అది కాస్తంత పరిమితం. అయితే వీళ్ళు ఇంకా అడిషనల్గా పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సెక్యూరిటీ అవసరం వచ్చింది. ఇంకా ఒక రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది అంటే